గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీకి మేము ఒక టెంపుల్ వెళ్ళామని చెప్పాను కదా. ఆ టెంపుల్ ఎక్కడో మీకు చెప్తా అని చెప్పాను, కానీ మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో అడగలేదు. సో అందుకే ఇంత డిలే అయింది. సో ఇప్పుడు చెప్తాను చూడండి. టెంపుల్ వచ్చేసి సూర్య దేవాలయం టెంపుల్. ఆ టెంపుల్ వచ్చేసి సూర్యాపేట జిల్లా తిమ్మాపురంలో ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే కోకోనట్స్ దొరకవు, అవి తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్కి సండే ఎక్కువగా వస్తారు, మిగతా డేస్ ఎక్కువ రష్ ఉండదు. ఇక్కడ మీకు సూర్యుని విగ్రహాలు చూపిస్తాను చూడండి. స్కూల్లో మన టీచర్లు సూర్యుని బొమ్మ వేయమంటే ఇలానే వేసేవాళ్ళం కదా, ఆ డేస్ గుర్తుకొచ్చాయి. ఇక్కడైతే బయట ట్యాప్స్ ఉంటే కాళ్ళు కడుక్కొని గుడిలోకి ఎంటర్ అయ్యాము. ఇది ధ్వజస్తంభం. మేమైతే కరెక్ట్ 1కి వెళ్ళాము. సో అక్కడ 1కి పూజ చేస్తారంట, పూజ చేస్తున్నారు. అంతలోపు మేము ప్రదక్షిణాలు చేద్దామని చేసాం. ప్రదర్శనలు అయ్యేసరికి గుడిలోకి ఎంటర్ చేశారు. మా అమ్మ నాన్న పేరు మీద అర్చన చేయించేసి గుడి బయట ఇట్లా కూర్చున్నాము. అక్కడ ఉన్న డాగ్కి కొబ్బరికాయ పెట్టాము, ఆకలితో ఉంది ఏమోనని, అదైతే తిన్నది. ఇక్కడ ఫ్లెక్స్లో కనిపించే అతను ఈ గుడి కట్టడానికి మెయిన్ పర్సన్ అనమాట. ఫస్ట్ ఇతనికే దేవుడు కనిపించాడు అనమాట. సో అందుకే ఫ్లెక్స్లో ఇతను అన్నాడు. ఏ గుడికైనా ఇట్లా రూఫ్ క్లోజ్ చేస్తారు కదా, ఈ గుడికి అలా చేయరు. ఎందుకంటే సూర్యుని కిరణాలు గుడి లోపల పడాలి కాబట్టి. లోపల దేవుడు ఉన్నది కూడా, అక్కడ కూడా సూర్యకిరణాలు పడతాయి. ఇక్కడ కోతులు చూడండి చాలా ఉన్నాయి. అది హోమం చేసుకునే ప్లేస్ అన్నమాట. హోమం చేశారు ఎవరు, అక్కడ కొబ్బరికాయలు తీసుకుని తింటున్నాయి. మేము కూడా కొన్ని కొట్టాము కదా, అందులో ఒక్కొక్క పీస్ వాటికి పెట్టాము. నేను వీడియో తీస్తుంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళేది ఏమన్నది. సో నాకు భయం అయ్యి దూరం ఉండే జూమ్ చేసి తీశాను. అలా కాసేపు కోతుల్ని చూసుకుంటూ ఉండిపోయాము అక్కడే. ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్లో ఒక గుడి ఉంటుందంటే ఆ గుడికి స్టార్ట్ అయ్యాము. ఈ గుడి బ్యాక్ సైడ్లో ఉంటుంది సూర్య దేవాలయం గుడికి. 5 minutesలో వెళ్ళొచ్చు. నేనైతే నడుస్తూ తీసా ఈ వీడియో, సో అందుకే వీడియో షేక్ అవుతుంది. ఇక్కడైతే ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. మా అమ్మ నాన్న అయితే ఇట్లా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ఒక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత దేవుని మొక్కుకున్నారు. ఇక్కడ కూడా లొకేషన్ ఇక్కడ చూడండి, దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నారు. ఈ హనుమాన్ నేమ్ వచ్చేసి కార్యసిద్ధి వీర హనుమాన్. చూడండి ఈ టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎండకి కాలు కాలొద్దని ఆ బస్తాలు వేసారు అక్కడ. హనుమాన్ దర్శనం అయ్యాక మళ్ళీ సూర్యదేవాలయం నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. సో అక్కడే విగ్రహాలు ఉంటే వాటిని చూసుకుంటూ వచ్చేసాం. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.